ఏపీఎస్ఆర్టీసీ బస్సుల సమస్యలను అధిగమించేందుకు కరోనా బస్సులను రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే 100 బస్సులకు ఆర్టీసీ ఆర్డర్ ఇవ్వగా 17 బస్సులు విజయవాడ డిపోకు చేరుకున్నాయి. మిగిలిన బస్సులు కూడా త్వరలోనే ఆర్టీసీ గ్యారేజీలకు వచ్చేస్తాయి. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు ఉన్న కరోనా ద్వారా ఆర్టీసీ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలని చూస్తోంది. విజయవాడ డిపోకు చేరుకున్న కరోనా బస్సుల గురించి మా ప్రతినిధి సుబ్బారావు మరింత సమాచారం అందిస్తారు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన బస్సుల ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమవుతా ఉంది. ఇందులో భాగంగా కరోనా బస్సులను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 100 బస్సులకి ఇప్పటికే డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో 100 బస్సులకు కూడా డిమాండ్ ఇచ్చింది. ప్రతి బస్సు కూడా దాదాపుగా 70 నుంచి 80 లక్షల రూపాయలు మేరటువంటి ఈ బస్సు అత్యంత అధునాతన సదుపాయాలతోటి అత్యంత అధునాతనటువంటి ఫీచర్లతోటి కూడా ఈ బస్సును రూపొందించారు. మనం చూస్తూ ఉన్నాం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్కి ఈ కరోనా బస్సులు చేరుకున్న దాదాపుగా 17కు పైగా బస్సులు చేరుకున్నాయి. మనం చూస్తూ ఉన్నాం గరుడా పేరుతోటి ఆర్టీసీ వీటన్నిటిని కూడా రంగంలోకి దింపుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఇవన్నీ కూడా రోడ్లపైకి వచ్చి ప్రయాణికులకు సేవలు అందించిపోతా ఉన్నాయి. ఆర్టీసీకి ఉన్నటువంటి బస్సుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే దిశగా కూడా ఆర్టీసీ నూతన బస్సులను కొనుగోలుకు పెద్ద ఎత్తున ప్రారంభం చేస్తూ ఉంది. ఇప్పటివరకు కూడా ఏసీ బస్సులన్నింటినీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్కు ధీటుగా ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో వాటికి ధీటుగా ఆర్టీసీ కూడా మరింత ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే కరోనా బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ బస్సులు ఉన్నాయి. ఇప్పటికే ఆర్టీసీలో ఓల్వా బస్సులు అదేవిధంగా ఈ అమరావతి పేరుతో వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా అనేకమైనటువంటి బస్సులు ఉన్నప్పుడు కూడా అవి పరిమిత సంఖ్యలో ఉంటాయి. దాదాపుగా 1 కోటి నుంచి 1,70,00,000 1,50,00,000 రూపాయలు మేరకున్నటువంటి బస్సులన్నీ కూడా అవి చాలా ఖరీదుండటంతో వాటిని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు కూడా ఆర్టీసీకి అవకాశం లేకుండా పోయింది. అయితే ఇది అందుబాటులో ధరలో దాదాపు 70 లక్షల రూపాయల అందుబాటు ధరలో ఏవైతే గరుడాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి పూర్తి స్థాయి ఫీచర్తో కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ కరోనా ఇంజనీర్ అర్జున్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. అర్జున్ చెప్పండి ప్లీజ్. అర్జున్ tell me what about the features of the corona specialty? The corona product, this is the corona product is manufactured in Pune. So its sitting capacity is 41 plus 2 means driver cum conductor, and is a totally monocoque bus, is not built up on chassis, is a very suspension fully bus because it has independent suspension like your car. So is a very comfort to passengers and drivers also to enjoy with our vehicle. So I can show you my vehicle. Some what is the differences between other buses and Corona? Like that Volvo, Scania, they are different, and Corona vehicle is a totally different because it has no chassis. Is a built up only a monocoque bus like your car. It has no any 1 feet also chassis piece. So is suspension also independent suspension, 4-side suspension. Independent suspension, there are 2 balloons, and rear also 2 balloons, like 4 balloons by 4 side. So is a very suspension fully bus for in any others buses. Okay, we will see your bus. Yeah. మనం ఇప్పుడు బస్సును చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మనం ఈ బస్సులో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నింటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ బస్సు చాలా నిజంగానే చాలా అత్యాధునికమైనటువంటి ఫీచర్లతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మన డ్రైవర్ సీటు చాలా లో లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఫీచర్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఉన్న వాటిలో ఉన్నటువంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిన్నింటిని కూడా ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా కూడా దీన్ని మనం చూశారు. మనం చూస్తే కనుక ఇక సీటింగ్ కెపాసిటీ కావచ్చు, మిగిలిన కావచ్చు చూద్దాం. ఈ డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి డ్రైవర్ అర్జున్ చెప్తున్నాడు, ఈ కరోనా ఇంజనీర్ చెప్తా ఉన్నారు, డ్రైవర్ ఈ బస్సుని నడిపేందుకు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే డ్రైవర్ కంఫర్ట్గా ఉంటే కనుక ప్రయాణికులకి సేఫ్టీ కంఫర్ట్ ఉంటుందనేటువంటి ఒక ఆలోచన ఇంజనీర్ చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ డ్రైవర్ ప్లేస్ చాలా కంఫర్టబుల్గా కనిపిస్తూ ఉంది మనకి. మనం చూస్తే కనుక ఇక సీటింగ్ కెపాసిటీ చూస్తున్నాం. దాదాపుగా 41+ అంటున్నారు. ఇది చెప్పండి మిత్రమా, ఇది మొత్తం సీటింగ్ కెపాసిటీ ఎట్లా ఉంది? ఇది 40 సార్, 40+2 సార్. డ్రైవర్ సీటు, అటెండర్ సీటున ఈ ఒక ఎమర్జెన్సీ డోరు,
ఒకటి కంఫర్ట్ సార్, ఒక ఏసీ ఒకటి. సీటు కూర్చొని చూద్దాం. మనం సీటు కూర్చొని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపుగా సీట్ చూస్తూ ఉంటే కనుక సీటు దాదాపుగా పూర్తిగా అంటే సెమీ స్లీపర్గా చెప్పుకోవచ్చు. ఇది సెమీ స్లీపర్ లాగా పూర్తిగా కూడా వెనక్కున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే కనుక ఆ సీటు మొత్తం కూడా వెనక్కిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్లో స్లీపర్కి ప్రయారిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆర్టీసీ ఇంకా ఆ దిశగా పూర్తిగా వెళ్ళినప్పుడు ఆర్టీసీ సెమీ స్లీపర్కి ప్రయారిటీ ఇస్తూ ఉంది. మనకు ముందుకు వస్తే కనుక లోపలికి వస్తే ఇంకా చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి. మనం వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఈ బస్సు ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా 40 సీట్లు అంటే ప్రజెంట్ చూసుకుంటే కనుక ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి హై రేంజ్ బస్సులు ఉన్నాయో ఆ బస్సులన్నింటి కూడా ధీటుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రమాదకర సమయాలు ఏవైతే ఉంటాయో ఆ సమయాల్లో ఎమర్జెన్సీ అనేది చాలా కీలకమైనటువంటి డోర్ ఉంది. అయితే అద్దాల రేంజ్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఈ బస్సులో ఎమర్జెన్సీ డోర్ని అంటే గ్రౌండ్ లెవెల్లోనే ఎమర్జెన్సీ డోర్ని పెట్టేటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి బస్సు దిగి లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. అలానే బస్సు దిగి లోపల వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎమర్జెన్సీ సమయంలో ఏమీ బ్రేక్ చేయాల్సిన పని లేకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా కూడా డోర్ ఓపెన్ చేసుకొని ఎమర్జెన్సీగా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఫీచర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీసీలో వాస్తవానికి ఇటువంటి ప్రమాదాల సంఖ్య చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అయినప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్తగా కూడా ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ అన్నట్టుగా ముందస్తు జాగ్రత్తగా ఏదైతే ఈ బస్సు వచ్చిందో ఈ బస్సులో ఎమర్జెన్సీ డోర్ని ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయడంతో ఇది కొంత కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. అలానే మిగిలినటువంటి ఫీచర్స్ కూడా దాదాపు చూసుకుంటే కనుక అన్ని ఫీచర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే కంఫర్టబుల్ ముందు చూసుకుంటే కనుక ఆర్టీసీకి ఫైనాన్షియల్ కంఫర్టబుల్ మాత్రం ఈ బస్సు ద్వారా చాలా పెద్ద ఎత్తున వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ దాదాపుగా 1,70,00,000 పెట్టి మిగిలినటువంటి వోల్వో కావచ్చు లేదంటే మిగిలినటువంటి బస్సులు కానీ కూడా కొనే పరిస్థితి ఉంది. అంత బడ్జెట్లోనే దాదాపు చూసుకుంటే కనుక ఇది 2 బస్సులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆర్టీసీలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ట్రబుల్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ ట్రబుల్ ఎదుర్కొంటే అదే సమయంలో బస్సులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని కూడా అన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఏసీ బస్సులో ఉన్నటువంటి నేపథ్యంలో మన మిత్రులతో మాత్రం చెప్పండి దీంట్లో ఉన్నటువంటి అదనపు సదుపాయాలండి మిగిలిన వాటికి. దీనికి వచ్చేసి ఏసీ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఇది ఒకటి ప్యాసింజర్కి మెయిన్ కంఫర్ట్ సార్. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బస్సులో కూర్చుంటే ఓన్లీ స్లీపర్లో వెళ్ళినట్టు ఉంటుంది కానీ మనం మామూలుగా సీట్లో కూర్చొని వెళ్ళినట్టు ఉండదు. వచ్చేసి దీనికి ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఉంటుంది సార్. మామూలు వెహికల్ లాగా బాడీ అంతా వైబ్రేషను అలా ఏం రాదు. దీనికి వచ్చేసి మనం మొత్తం సస్పెన్షన్ మీద బేస్ అయింది సార్. ఏంటంటే బాడీ మనం ఎలాంటి రోడ్లో వెళ్తున్నా కానీ ప్లెయిన్గా వెళ్తుంది తప్ప అలా సైడ్ అవటం అలా ఏం ఉండదు. కంఫర్ట్ మెయిన్ కస్టమర్ చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు సార్ ఈ వెహికల్ గురించి. ఇది ఒకటి ఇండిపెండెంట్ సస్పెన్షన్. ఏసీ ఒకటి హై ప్రెషర్ సార్. ఏసీ కండెన్సర్ మోటార్లు ఇలాంటివన్నీ కానీ హై ప్రెషర్ ఇచ్చారు. వెహికల్ కూడా చాలా ఇంజిన్ పరంగా కూడా 420cc సార్. కామన్ రైల్ కుమ్మిన్స్ ఇంజిన్ వస్తుంది. కామన్ రైల్ 420. గేర్ బాక్స్ వచ్చేసి 80 ఉంటుంది సార్. 80 గేర్ బాక్స్ సార్. దీనికి రిటార్డర్ ఉంటుంది. ఇది ఫుల్లీ హైడ్రాలిక్ రిటార్డర్. బ్రేక్ పరంగా కూడా డ్రైవర్కి కంఫర్ట్గా ఉంటుంది సార్. దీనికి వచ్చేసి 5 బ్రేక్స్ ఉన్నాయి. ఏబిఎస్ ఫస్ట్ బ్రేక్ వచ్చి ఏబిఎస్, సెకండ్ బ్రేక్ వచ్చి ఎగ్జాస్ట్ బ్రేక్ ఉంటుంది సార్. థర్డ్ బ్రేక్ వచ్చి మాన్యువల్ బ్రేకు, ఫోర్త్ బ్రేక్ వచ్చి రిటార్డర్ బ్రేక్ సార్. ఇది డ్రైవర్ కంఫర్ట్ సార్. మెయిన్ బ్రేక్ కంఫర్ట్గా ఉంటుంది సార్ డ్రైవర్కి. డ్రైవింగ్ పరంగా కానీ ఇంకా ఏదైనా కానీ చాలా డ్రైవర్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ప్యాసింజర్లకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది సార్. కరోనా కంపెనీ తక్కువ ఖర్చుతో డ్రైవర్లకి కస్టమర్లకి ప్యాసింజర్ అనే వాళ్ళకి కంఫర్ట్ ఉండడానికి ఈ వెహికల్ని ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఇది వచ్చేసి పూణేలో ఉంది కంపెనీ. ఓకే సార్. మొత్తం మీద చూస్తే కనుక ఇక కరోనా కంపెనీ ఏదైతే ఉందో ఈ కరోనా కంపెనీ ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి చాలా అద్భుతమైనటువంటి బస్సులుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆర్టీసీ సమస్యలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా కూడా ఇది పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆర్టీసీలో దాదాపుగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఆర్థిక ఇబ్బందులు చూసుకుని కనుక ఈ సస్పెన్షన్ ఏదైతే ఈ బస్సు ఉందో ఈ బస్సు ఈ సరైనటువంటి రోడ్లు లేకుంటే కనుక ఆ రోడ్లలో కుదుపు గురేటువంటి పరిస్థితి ఉంది. ఆ కుదుపులు లేకుండా సస్పెన్షన్ చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఆ ప్రయాణికుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఫీలింగ్ ఉండదు. బస్సు గతుకుల రోడ్లు వెళ్ళినప్పుడు కూడా ఆ గతుకులు లేకుండా ఉండేటువంటి మనం చూద్దాం. దాదాపు అదేవిధంగా మిగిలినటువంటి ఇవి ఫీచర్స్ ఉన్నాయి. అవి స్టోరేజ్ కెపాసిటీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మనం చూద్దాం కనుక. ఎందుకంటే ఈ సూపర్ లగ్జరీ సెమీ లగ్జరీ ఈ బస్సులన్నింటికి కూడా స్టోరేజ్ కెపాసిటీ చాలా ఎక్కువ అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే కనుక ఇక్కడ దాదాపు చూస్తే మనం చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తే కనుక దాదాపు లోపల టన్నుల కొద్ది లగేజ్ అంటే 40 మంది ప్రయాణికులు కనుక తమ బ్యాగులు లగేజ్తో వస్తే ఆ 40 మంది ప్రయాణికుల లగేజ్ కూడా మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ పెట్టే అవకాశం ఉంది. మరొక చూసుకుంటే కనుక ఆర్టీసీ కార్గో సర్వీసులు కూడా ఇవ్వాలని చెప్పి ఆర్టీసీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కార్గో సర్వీసులకు సంబంధించినటువంటి ఏమైనా ట్రావెలింగ్ కానీ లేకపోతే ఏమైనా ఉంటే కనుక ఆ లగేజీని ట్రాన్స్పోర్ట్ చేసేందుకు కూడా ఈ బస్సులో ఒక మంచి ఫెసిలిటీ ఉంది. దాదాపుగా బస్సు కింద భాగం పూర్తిగా కూడా ఇటు ట్రాన్స్పోర్ట్కి ఈ అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది.
ఇది చాలా అద్భుతంగా. అదేవిధంగా వాటర్ ట్యాంక్ కూడా 500 లీటర్స్ వాటర్ ట్యాంక్ని ఈ బస్సులో ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ 500 లీటర్ వాటర్ ట్యాంక్ ద్వారా కూడా అవసరమైనటువంటి నీడ్స్ అన్నింటిని కూడా మినిమం కూడా చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మనం చూస్తే కనుక దాదాపుగా ఈ మొత్తం ఈ ఫీచర్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. అంటే కంఫర్టబుల్ ప్రైస్లో బ్యూటిఫుల్ బస్సు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రకమైనటువంటి బస్సుల ద్వారా ఆర్టీసీ తన యొక్క ఏదైతే బస్సుల సమస్య ఉందో దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తూ ఉంది. అందులో భాగంగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100కు పైగా బస్సులు కూడా ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్కి దాదాపుగా 17 బస్సులు పైగా చేరుకున్నాయి. మిగిలినటువంటి బస్సులన్నీ కూడా త్వరలో రాబోతా ఉన్నాయి. ఒక మంచి ముహూర్తం చూసి ఆర్టీసీ వీటన్నిటిని కూడా రోడ్లపైకి వదలబోతా ఉంది. ఇది పరిస్థితి. ఆటో స్టూడియో.